అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనం ఇషక్ అలైహిస్సలాం గారి గురించి తెలుసుకుందాం. ప్రవక్తల కథలు ఆదం అలైహిస్సలాం గారి దగ్గర నుండి ఇప్పటిదాకా చేసిన వీడియోస్ మీకు కనుక చూడాలి అనుకుంటే కనుక నా ప్రీవియస్ వీడియోస్ ప్లేలిస్ట్లో ఉంది, లేకపోతే కనుక లింక్స్ ఉన్నాయి, ప్లీజ్ దయచేసి చెక్ చేసుకోగలరు. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ 4K ఫాలోవర్స్ అయినందుకు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇబ్రహీం అలైహిస్సలాం గారికి మరియు సారా అలైహిస్సలాం గారికి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ముగ్గురు దైవదూతలు మానవ రూపంలో వాళ్ళని కలవడానికి వచ్చారు. అప్పుడు ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం గారు వాళ్ళని ఆహ్వానించి మరియు వాళ్ళకి కాల్చిన దూడని వడ్డించారు. కానీ వాళ్ళు ఆ వంటని ముట్టుకోలేదు. దానివల్ల ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం గారు ఆందోళన చెందారు. అప్పుడు ఆ దైవదూతలు ఆయనకి భయపడొద్దని వారు దైవదూతలని తెలియజేశారు. ఇక్కడ దాకా మనం చెప్పుకున్న స్టోరీ అంతా ఇబ్రహీం అలైహిస్సలాం గారి జీవిత చరిత్రలోను మరియు లూత్ అలైహిస్సలాం గారి జీవిత చరిత్రలోను ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి జీవిత చరిత్రలో తెలుసుకున్నాం. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇబ్రహీం అలైహిస్సలాం గారు, లూత్ అలైహిస్సలాం గారు, ఇస్మాయిల్ వీళ్ళందరికీ ఏంటి కనెక్షన్ అని మీరు ఆ ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమైంది. అయినా సరే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇబ్రహీం అలైహిస్సలాం గారు మామయ్య అవుతారు లూత్ అలైహిస్సలాం గారికి. ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు, ఇషక్ అలైహిస్సలాం గారు ఇద్దరు కుమారులు ఇబ్రహీం అలైహిస్సలాం గారికి. ఈ కథలో ఇషక్ అలైహిస్సలాం గారి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఆయన తండ్రి ఇబ్రహీం అలైహిస్సలాం గారు. ఇప్పటిదాకా తెలుసుకున్నది ఒక ఎత్తు. సో ఇక్కడ నుండి ఇంకా తెలుసుకోవాలి. ఒక ముస్లింగా, ఒక మోమిన్గా ఇది మన కర్తవ్యం, మనం మన ప్రవక్తల గురించి తెలుసుకోవడంలో. అల్లా సుబ్హాను తాలా ఈ ముగ్గురు దైవదూతలని లూత్ అలైహిస్సలాం గారి ప్రజలని అంతం చేసే ముందు ఇబ్రహీం అలైహిస్సలాం గారి దగ్గరికి పంపారు 2 వార్తలు అందజేయడానికి. అవేంటో తెలుసా? ఒకటి శుభవార్త, మరి ఒకటి చెడ్డవార్త. చెడ్డవార్త మీ అందరికీ నా పాత వీడియోలో తెలిసిందే, అయినా సరే తెలియజేస్తాను. చెడ్డవార్త ఏమిటంటే లూత్ అలైహిస్సలాం గారి సమయంలో ఉన్న ప్రజలని నాశనం చేయడం. శుభవార్త ఏమిటంటే అల్లా సుబ్హాను తాలా ఇబ్రహీం అలైహిస్సలాం గారికి ఒక కుమారుడిని ప్రసాదించబోతున్నారని, ఆయనని ఇషక్ అని పిలవాలని అల్లా దగ్గర నుండి ఆజ్ఞ. ఆయన ఒక ప్రవక్త అని దైవదూతలు తెలియజేశారు. సారా అలైహిస్సలాం గారు వాళ్ళ మాటలు నమ్మలేకపోయారు, ఎందుకంటే ఆమె తన వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి. దైవదూతలు ఆమెతో అల్లా అనుకుంటే ఏదైనా సాధ్యమే అని తెలియజేశారు. ఆ తరువాత ఇషక్ అలైహిస్సలాం గారు పుట్టారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇబ్రహీం అలైహిస్సలాం గారికి మొదటి సంతానం ఎవరు అని. ఇస్మాయిల్ అలైహిస్సలామా, ఇషక్ అలైహిస్సలామా? మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇబ్రహీం అలైహిస్సలాం గారి మొదటి సంతానం ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు. ఇషక్ అలైహిస్సలాం గారు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి కన్నా 10 నుండి 15 సంవత్సరాలు చిన్న. ఇషక్ అలైహిస్సలాం గారు తన కుటుంబంతో పాలెస్తీన్లో నివసించి పెరిగి పెద్దవారయ్యారు. ఇషక్ అలైహిస్సలాం గారికి పెళ్లి వయసు నాటికి అతని తండ్రి అయిన ఇబ్రహీం అలైహిస్సలాం గారు పెళ్లికి ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకోవద్దని ముందుగా తెలియజేశారు. ఒక నమ్మకస్తుడైన పనివాడిని, అతని పేరు హారన్, ఇరాక్లో ఒక పెళ్లి కూతుర్ని వెతకమని ఇషక్ అలైహిస్సలాం గారు పంపారు. చివరికి ఆయన ఒక మంచి మహిళని వెతికి పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరు రిఫాఖా. ఆమె తండ్రి బాత్యుల్. ఈమె మిల్కా మరియు నాహోర్ యొక్క మనవరాలన్నమాట. ఈ మిల్కా ఎవరు? ఇబ్రహీం అలైహిస్సలాం గారి యొక్క తమ్ముడు. రిఫాఖా మరియు ఇషక్ అలైహిస్సలాం గారికి 2 కుమారులు జన్మించారు. 2 కవల పిల్లలు అన్నమాట. ఒకళ్ళ పేరు ఈసు, ఇంకొకళ్ళ పేరు యాకూబ్. పేర్లు ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో చెప్తున్నానండి. ప్రవక్త ఇషక్ అలైహిస్సలాం గారు కెనాన్ దేశంలో ప్రజలని అల్లా వైపుకు పిలిచేవారు. ఇషక్ అలైహిస్సలాం గారికి వృద్ధాప్యంలో తన కంటి చూపుని కోల్పోయారు. ఆయన యాకూబ్ అలైహిస్సలాం గారితో నివసించసాగారు. వీళ్ళు హెబ్రోన్ దేశంలో పాలెస్తీన్లో ఉండేవారు. ఇషక్ అలైహిస్సలాం గారు 2 కుమారులలో ఒక కుమారుడు ఈసుకి తన సోదరుడు యాకూబ్ అలైహిస్సలాం అంటే అసూయ ఉండేది. ఎందుకంటే యాకూబ్ అలైహిస్సలాం అంటే తన తండ్రికి చాలా ఇష్టం మరియు ఆయన ఒక ప్రవక్త కాబట్టి. ఇందాక చెప్పుకున్నట్లు ఇషక్ అలైహిస్సలాం గారికి కంటి చూపు పోయింది. ఆ సమయంలో ఆయనకి మంచి ఆహారం కోసం కోరిక కలిగింది. ఆయన తన కుమారుడు ఈసుని వేటకి వెళ్ళి మంచి వండిన ఆహారం తీసుకొని రమ్మని కోరారు.
ఈసు ఆహారాన్ని ఆశీర్వదించమని అతని కోసం ప్రార్థించమని అడిగారు. ఈసు ఆర్ ఈసౌ, ఓకేనండి, ప్రొనౌన్సియేషన్ తప్పైతే క్షమించగలరు. ఈసౌ తన తండ్రి అడిగిన మాంసం తీసుకురావడానికి వేటకు వెళ్ళారు. ఇషక్ అలైహిస్సలాం గారి భార్య రఫీకా ఈ మాటలు విని తన కొడుకు యాకూబ్ అలైహిస్సలాం గారిని తన మందలో 2 మేకలను వధించి మరియు వాటిని వాళ్ళ తండ్రి కోసం నచ్చే విధంగా వండమని ఈసు రాకముందే తన తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించారు. యాకూబ్ అలైహిస్సలాం గారు తన తండ్రి దగ్గరకు వెళ్ళినప్పుడు ఇషక్ అలైహిస్సలాం గారు, ఎవరు నువ్వు అని అడిగారు. యాకూబ్ అలైహిస్సలాం గారు, నేను మీ కుమారుడిని అని సమాధానమిచ్చారు. ఇషక్ అలైహిస్సలాం గారు తినడం ముగించి తన కొడుకు కోసం ప్రార్థించారు. అతని కుమారుడు మరింత ఆశీర్వాదం పొందిన సోదరుడిగా మరియు ప్రజలందరిపై విజయం సాధించమని మరియు అల్లా అతనిని మరియు అతని పిల్లలని నిలబెట్టమని దువా చేశారు. యాకూబ్ అలైహిస్సలాం గారు వెళ్ళిపోయాక ఈసౌ గారు తన తండ్రి వద్దకు వచ్చారు. ఇషక్ అలైహిస్సలాం గారు ఇదేమిటని అడిగారు. ఈసౌ గారు, మీరు కోరిన ఆహారం తెచ్చాను నాన్న అని జవాబిచ్చారు. 1 గంట ముందు తెచ్చావు కదా, నన్ను నీ కోసం ప్రార్థన కూడా చేయమన్నావు అని అన్నారు. ఈసౌ గారికి అర్థం కాలేదు, అయోమయంలో పడ్డారు. వల్లాహి నేను కాదు అని తెలియజేశారు. చివరికి ఆయన అర్థం చేసుకున్నారు, తన సోదరుడు ఇలా చేశారు అని. తన తల్లికి ఇదంతా తెలుసు. అప్పుడు ఈసౌ గారు సోదరుడిని బెదిరించారు. తల్లి యాకూబ్ అలైహిస్సలాం గారిని తన సోదరుడి లెబనాన్, హారాన్ దేశంలో లెబనాన్ ఉంది, అక్కడికి వెళ్ళమని, కొంతకాలం సోదరుడి కోపం తగ్గేదాకా అతనితో ఉండమని, అక్కడ ఒక లెబనాన్లోని ఒక మహిళను వివాహం చేసుకోమని తెలియజేశారు. ఇషక్ అలైహిస్సలాం గారికి రఫీకా గారు ఇలా ఆజ్ఞాపించమని సలహా ఇచ్చారు. యాకూబ్ అలైహిస్సలాం గారి కోసం దువా చేయమని తెలియజేశారు. కొంతకాలం తరువాత ఇషక్ అలైహిస్సలాం గారికి జబ్బు చేసి చనిపోయారు. అప్పటికి ఆయన వయస్సు 180 సంవత్సరాలు. అతని కుమారులు ఈసౌ మరియు యాకూబ్ అలైహిస్సలాం గారు ఇషక్ అలైహిస్సలాం గారిని ఇబ్రహీం అలైహిస్సలాం గారి ప్రక్కన ఖననం చేశారు. ఇది ఇవాల్టి మన ఇషక్ అలైహిస్సలాం గారి యొక్క జీవిత చరిత్ర. మన నెక్స్ట్ వీడియోలో యాకూబ్ అలైహిస్సలాం గారు పాలెస్టైన్ని వదిలేసి లెబనాన్ రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఏం చేశారు, ఆయన జీవితం ఎలా గడిచింది, ఆయన ప్రవక్తగా ఏం చెందారు తెలుసుకుందాం ఇన్షాల్లా. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. 64,000 ఫాలోవర్స్ అయ్యారు ఇన్స్టాగ్రామ్లో. రియల్లీ మీన్స్ అలాట్. అల్లా సుబ్హాను తాలా మీ అందరి తమాం కోరికలని, కష్టాలని నెరవేర్చుగాక. అండ్ మరియు మనందరికీ జన్నతుల్ ఫిర్దౌస్ ఇవ్వుగాక, ఆమీన్. అండ్ రంజాన్ కరీం, రంజాన్ వచ్చేసింది, ఇంకా 2 డేస్లో రంజాన్. ఇన్షాల్లా మీ అందరి దువాల్లో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఇన్షాల్లా, ఆమీన్.